హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది బీఎస్సీ 6th సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అండి. ఇది సిలబస్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్. ఓకే, సిలబస్ ఏంటి? ఎలక్ట్రానిక్స్ యొక్క సిలబస్. ఇది మనకు మే 2025 ఇయర్లో కండక్ట్ చేశారు. ఓకేనా, మే 2025 ఇయర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. ఇక్కడ మార్క్స్ మనకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. అండ్ టైం మనకు 3 అవర్స్ ఉంటుంది. ఓకే, క్లారిటీ కదా. మనకు టైం వచ్చేసి 3 అవర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు సెక్షన్ ఏలో మనకు టోటల్గా ఫిజిక్స్లో మనకు 4 యూనిట్ల ఉన్నాయి కదా. ఈ 4 యూనిట్లకి వెళ్ళి ఈచ్ యూనిట్లకి వెళ్ళి 3 క్వశ్చన్స్ ఇస్తాడండి. ఓకే, మనకు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే 12 ప్రశ్నలు ఇస్తాడు. ఓకేనా, 12 ప్రశ్నలు 3 ప్రశ్నలుగా ఒక్క యూనిట్ నుంచి తీసుకొని మనకు టోటల్గా సెక్షన్ ఏలో మొత్తం 12 ప్రశ్నలు ఇస్తాడు. మనం ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేయాలంటే ఓన్లీ 8 క్వశ్చన్స్. ఓకే, 8 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. మనకు ఒక్కదానికి ఎన్ని మార్కులు అంటే 4 మార్కులు ఉంటుందండి. ఓకే, 4 మార్కులు పడతాయి ఒక్క క్వశ్చన్ రాసినందుకు. టోటల్గా మనకు ఎన్ని మార్కులు అంటే 32 మార్క్స్ పడతాయి. సెక్షన్ ఏ టోటల్ 32 మార్క్స్. ఓకేనా, ఈ సెక్షన్ ఏ మీరు మొత్తం కంప్లీట్ చేశారనుకోండి, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది పాస్ అవుతారు. నేను చెప్తున్నాను, ఈ సెక్షన్ ఏ మొత్తం కంప్లీట్ చేసి అండ్ సెక్షన్ బిలో ఒక క్వశ్చన్ రాసినా మీరు ఖచ్చితంగా డెఫినెట్గా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఏం క్వశ్చన్స్ వచ్చాయో. మీరు ఈ తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది రాయొచ్చండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్, ఇందులో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఫిజిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి దానికి కూడా. అండ్ పేపర్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఇక్కడ సెక్షన్ బి చూసుకోండి. సెక్షన్ బిలో కూడా మనకు ఏఆర్బి టైప్ ఇస్తాడు కదా. మనం ఏదన్నా ఒకటి చూజ్ చేసుకొని రాసినందుకు మనకు ఒక్కదానికి 12 మార్కులు పడతాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. ఓకే, టోటల్గా సెక్షన్ బి ఎంత 48 మార్క్స్. మీరు ఇక్కడ సెక్షన్ ఏలో అన్ని రాసి ఈ సెక్షన్ బిలో ఒక్క క్వశ్చన్ రాసినందుకు మీకు ఎన్ని మార్కులు పడతాయి? 12 మార్కులు పడతాయి. ఓకే, 32 + 12 ఎంత 44 కదా. మీకు 40కే పాస్ మార్క్స్ అండి. ఓకే, ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాయి అనేది నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ లాస్ట్ టైం. ఒకసారి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఆ వీడియో లింక్ దొరకకుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తాను, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను 100 మార్కుల పేపర్కి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అకార్డింగ్ టు శాతవాహన యూనివర్సిటీ. అండ్ 80 మార్క్స్ ఉంటే పేపర్ మనకి ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతాం అనేది క్లియర్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, లేదా కామెంట్ బాక్స్లో ఒకసారి చూడండి, లేకుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. డన్. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఓకే, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఓకే, ఇందులో వచ్చిన ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి క్లియర్గా. ఓకేనా, డన్. ఇది ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్. ఎవరికి? బీఎస్సీ 6th సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు ఫిజిక్స్. సిలబస్ ఏంటి? ఎలక్ట్రానిక్స్. గుర్తుంచుకోండి, ఎలక్ట్రానిక్స్ అనేది సిలబస్. ఈ సిలబస్ వేరే యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఫాలో కావచ్చు. ఎందుకంటే మీకు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే టైంలో ఈ క్వశ్చన్స్ కూడా మీ దాంట్లో రావచ్చు కదా. సో వేరే యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఈ పేపర్ యూజ్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ ఈ సిలబస్ కాస్త మీకు ఉంటే సేమ్, సో మీరు కూడా యూజ్ చేసుకోవచ్చండి. నా దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, చెక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.